Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ విధంగా కారణం మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధంగా కారణం దేవుడు మన అందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Psalm 79 verse 8. It says in the Bible, do not hold against the sins of the fathers. May your mercy come quickly to meet us, for we are in desperate need. సో దావీదు మహారాజు మరి దేవుని సన్నిధిలో గొప్పగా మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడు అంటే, డు నాట్ హోల్డ్ అగెన్స్ట్ ద సిన్స్ ఆఫ్ ఫాదర్స్. మా పితరులు చేసినటువంటి పాపాలు మా మీద పడకుండా మీ యొక్క దయను తొందరగా మా మీద కుమ్మరించు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా ఎలా ఉంటాయంటే, పాత నిబంధనలలో మరి చాలాసార్లు అనేక మరి మన పితరులు చేసినటువంటి పాపాలు మీన్స్ మన జనరేషన్స్కు అవి శాపాలుగా వస్తూ ఉంటాయి. చాలాసార్లు అది పాత నిబంధనలో మనం చూస్తాము. దావీదు మహారాజు కూడా చెప్తున్నాడు, దేవా మరి నాకు వచ్చినటువంటి కష్టము మరి మా యొక్క పితరుల నుంచి వచ్చినటువంటి కష్టం అయింటే మీ యొక్క దయ తొందరగా నా మీద కుమ్మరించుము. సో మన జనరేషన్స్ మన పిల్లలు బాగుండాలంటే, మన పిల్లలు మన దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే, ఏ విధంగా అబ్రహామును మరి ఈ యొక్క ప్రపంచ దేశాలన్నిటికీ ఒక గొప్ప నాయకుడిలాగా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్ అనే దేవుడు ఏ విధంగా అబ్రహామును తయారు చేశాడో, నన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాలంటే మనం యేసుక్రీస్తు విశ్వాసంగా ఉండాలి. కానీ మన పిల్లలు కూడా మన ఆశీర్వాదాలు మనం చేసినటువంటి మంచితనం మన పిల్లలకి మన జనరేషన్స్కి రావాలి. మనం చేసినటువంటి చెడు ఒక్కొక్కసారి ఎలా వస్తుందంటే మన పిల్లలకు కూడా వెళ్ళకుండా దేవుని యొక్క కృప మన మీద రావాలి. ఆయన యొక్క దయ మన మీద ఉంటే మనం దేవుని సన్నిధిలో అనేక గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాము. చాలాసార్లు మనం చూసి ఉంటాము పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు మరి దేవుడు శాపాలతో మరి మనుష్యులను మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి మాట రెబెలియన్గా ఉన్నప్పుడు వారి యొక్క జీవితాల్లో మరి అనేక కష్టం కలిగించాడు మరి దేవుడు. సో మన జీవితాల్లో కూడా మనం రెబెలియన్గా కాకుండా దేవుని సన్నిధిలో మనం గొప్పవారిగా మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి అన్నప్పుడు మన పిల్లలు తదనంతరాలు మన బాగుగా ఉండాలి. మనం వారిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి అన్నప్పుడు మన యొక్క మాటలు మన యొక్క జీవితము ఒక ఎగ్జాంపులిఫైగా ఉండాలి. మన యొక్క జీవితం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. అనేకులు మనల్ని చూసి మరి యేసుక్రీస్తు చేత ఎన్నుకున్న బిడ్డ, ఈ సాక్ష్యం కలిగిన బిడ్డని చెప్పుకొని కలిగే అలాంటి స్థితి మనం కలిగి ఉండాలనేదే దేవుడు మనకు చెప్తున్నాడు వాగ్దానం. So let's have this pray. We thank you for the people who's been watching Kirtana Ministries daily bread every single day. As the Bible says very clearly to each one of us, దావీదు మహారాజు ఆయన కష్టంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు, దేవా మా పితరులు చేసినటువంటి కష్టాలు పాపాల వల్ల నాకు ఏదైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమ నుంచి నన్ను దూరం చేయమని. ఒక్కొక్కసారి మనలో కూడా మరి అలాంటి శాపాలు కష్టాలు రాకుండా ఉండాలంటే మన యొక్క జీవితం అనేకులకు శాపగ్రస్తంగా కాకుండా మన జనరేషన్స్ మన వల్ల మనం చేసిన మంచి పని వల్ల వారు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి. మన జీవితము అనేక విధాలుగా సాక్ష్యం కలిగి ఉండాలి. అనేక కష్టం నష్టం వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో మరి ఓపికగా ఆయన ఎందుకు విశ్వసించి మనం ముందుకు వెళ్ళాలనేదే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen. We thank you for the people who's been watching Kirtana Ministries daily bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post out your friends and family members. Thank you very much. Amen.